వల్లి సంగతి తెలిసి చిన్న చిన్న వాటికి సంతోషపడటం తప్పు గాయత్రి. చేస్తే తిరుగుండకుండా ఉండాలి, తిరుగు ప్రయాణం కాకూడదు. మీరు చెప్పింది నిజమే అన్నయ్య గారు, అది మామూలుది కాదు. ఏం చెప్పినా ఏదో ఒకటి చేసేస్తుంది. అందుకే బాగా ఆలోచించి చేసి సంతోషపడాలి అంటున్నాను. గెలుపు ముంగిట ఉన్నాం కదా అని చిన్న విషయం కోసం పెద్దదాన్ని వదులుకోకూడదు. కావాలనుకొని అడిగి మరీ వెలిగించిన అఖండ దీపం దాని జీవితానికి ఆఖరి కాంతులు అవ్వబోతున్నాయి. ఒక్క నల్ల మచ్చైనా చాలంట. మనం నలుగురు ఉన్నాం కాబట్టి అదేం పెద్ద విషయం కాదు మైత్రి. దాని గురించి మనం పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచించాలి గాయత్రి ఆంటీ. ఏ విషయాన్ని తక్కువ అంచనా వేయకూడదు. నా కూతురు చెప్పింది కరెక్ట్. దాని టాలెంట్ను దగ్గరగా ఉండి చూసిన వాడిని. తక్కువగా అనుకోవటం పొరపాటే అవుతుంది. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా మీ చేతే ఓటు వేయించుకోగల దిట్ట. కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఉంటావన్నయ్య గారు. భార్యకు భర్త ఎప్పుడు ముద్దులతోనే సారీ చెప్పాలంట. చాలే తినండి. ఉండండి, నేను వెళ్ళి తాంబూలం తీసుకొస్తాను. వేసుకుందరు గాని. తాంబూలం తర్వాత గాని ముందు నాతో రా, చెప్తాను. ఎక్కడికి? రా. అయ్యో పెనుటి, ఒక్క నిమిషం రా.